పోలీస్ జాబ్ మీ లక్ష్యమా? ఏపీలో రాబోతున్న మెగా నోటిఫికేషన్లో మీరు సక్సెస్ అవ్వాలనుకుంటున్నారా? అతి తక్కువ సమయంలో క్లిష్టమైన అర్థమెటిక్ ప్రశ్నల్ని సాల్వ్ చేయాలనుకుంటున్నారా? ఎగ్జామ్ ట్రెండ్కి తగ్గట్టుగా టీచ్ చేసే జనరల్ స్టడీస్ టీం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే మీకోసం వచ్చేసింది విఎంఆర్ లాజిక్స్ యాప్. ఎంతో మంది నిరుద్యోగులని పోలీస్ ఉద్యోగులుగా మార్చిన విఎంఆర్ ఇప్పుడు మీ అందరికీ అందుబాటులో 98 రోజుల్లోనే ప్రిపరేషన్ అనే ప్లాన్తో ఆన్లైన్లోకి వస్తున్నారు విఎంఆర్ లాజిక్స్ యాప్ ద్వారా. వెంటనే డౌన్లోడ్ చేసుకోండి విఎంఆర్ లాజిక్స్ యాప్ అని మీ మొబైల్ ఫోన్ నుంచి. వివరాలకు సంప్రదించండి 7799990705 88818883866. Hi dear students, welcome to VMR Logics app. And guys, this is your VMR. Happy to announce that now VMR Logics is available in Play Store, in your mobile Play Store. So first let me introduce myself, my dear friends. I'll introduce myself. Guys, this is your VMR. Overall, I have 20 years of experience in teaching the quantitative aptitude. గత 20 సంవత్సరాలుగా హైదరాబాద్లో పలు ప్రముఖ ఇన్స్టిట్యూట్స్లో వర్క్ చేయడం జరిగింది నేను. అండ్ మీ అరౌండ్ 1 lakh students I guided. If you observe, I have given a training of almost 1 lakh students. Among them, many of them are secured government jobs. Actually, I used to give the training for SSC CGL, SI, Constable, CHSL, bank clerks, POs in various institutes. But right now I started, ఇప్పుడు దాకా నేను వాళ్ళ దగ్గర చెప్పడం జరిగింది. Now I started my own app, that is VMR Logics app. Now it is there in your Play Store, right? Okay, now అయితే అర్థమెటిక్లో అసలు విజయం సాధించాలంటే ఎటువంటి ఎగ్జామ్ అయినా సరే ఈజీగా అవలీలగా నువ్వు రాయాలి అంటే, ఒక అర్థమెటిక్లో అధిక స్కోర్ తెచ్చుకోవాలి అంటే జస్ట్ 5 golden rules you should follow. My dear friends, అర్థమెటిక్లో నువ్వు రాణించాలి అంటే, ఈజీగా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే నువ్వు ఫాలో అవ్వాల్సింది 5 గోల్డెన్ రూల్స్. ఓకే, ఈ వీడియో తప్పక చూడు. మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో నువ్వు తప్పకుండా చూడు. నీకు అర్థమైంది నువ్వు చేసేది ఏంటి, ఇన్నాళ్ళు నువ్వెలా చేస్తున్నావు, మేము ఎలా చెప్తాం, నువ్వు చేసే మిస్టేక్ ఏంటి అనేది నీకు తెలుస్తుంది. ఐ రిపీట్ మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో తప్పకుండా చూడండి. లైన్లో 5 సిరీస్ వస్తూ ఉంటాయి. వాట్ ఆర్ ద గోల్డెన్ రూల్స్ మీరు ఫాలో అవ్వాల్సినవి. ఇవి కరెక్ట్గా నువ్వు ఫాలో అయ్యావా, డెఫినెట్లీ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ యూ. బట్ నువ్వు చేయాల్సింది వీడియో మొత్తం పూర్తిగా చూడాలి. రైట్, నౌ ద ఫస్ట్ గోల్డెన్ రూల్ ఆఫ్ యూ, ద ఫస్ట్ పాయింట్ ఆఫ్ యూ, ఎగ్జామ్లో వాట్ ఎవర్ ద వాల్యూ ఇస్ గివెన్ బై హిమ్, జస్ట్ స్ట్రైక్ ఆఫ్. ఇన్ ద క్వశ్చన్లో వాడు ఏదైతే వాల్యూ ఇస్తాడో దాన్ని నువ్వు కొట్టి పడేసి ఓ పద్ధతిగా అనుకోవడమే. కానీ 90% స్టూడెంట్స్ చేస్తానంటే ఎగ్జామ్లో పాపం వాడు ఏ వాల్యూస్ ఇస్తే అది తీసుకుని చేస్తా ఉంటాడు. చేసి బయటకు వచ్చా ఉంటే, సార్ క్యాలిక్యులేషన్ ఏమన్నా డిఫికల్ట్ సార్ అంటాడు. అసలు నేను ఎవరు చేయమని వాడు ఇచ్చిన వాళ్ళు తీసుకుని, అసలు ఎందుకు చేస్తాను వాడు ఇచ్చిన వాళ్ళు తీసుకుని. నువ్వు తెలుసుకోవాల్సిన పాయింట్, ఎగ్జామ్లో వాడి వాల్యూస్ అంతే ఇస్తాడు. నువ్వేం చేయాలి, ఆడిచ్చిన వాళ్ళని కొట్టి పడేయాలా. కొట్టి పడేసి ఓ పద్ధతిగా ఓ పద్ధతిగా అనుకోవాలి. ఏమనుకోవాలి అవి చూద్దాం. ఈ కొట్టి పడేసి దేని కొట్టేయాలి, రేషియో ప్రపోర్షన్ ఎగ్జామ్లో ఆడిచ్చిన వాళ్ళని కొట్టేయాలి. పర్సంటేజెస్ వాడిచ్చిన వాళ్ళని కొట్టేయాలి. ప్రాఫిట్ అండ్ లాస్ వాడిచ్చిన వాళ్ళని కొట్టేయాలి. సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ వాడిచ్చిన వాళ్ళని కొట్టేయాలి. టైమ్ అండ్ డిస్టెన్స్ వాడిచ్చిన వాళ్ళని కొట్టేయాలి. జనరల్ ప్రాబ్లమ్స్ వాడిచ్చిన వాళ్ళని కొట్టేయాలి. ఇలా వేరియస్ కాన్సెప్ట్స్లో నువ్వు ఈ పద్ధతి ఫాలో అవ్వాలి. ఆడిచ్చిన వాళ్ళని కొట్టి పడేసి నువ్వు అనుకోవడమే. సార్ ఏంటి సార్ ఏం అర్థం కాదంటవా, లెట్స్ సీ త్రూ ఎగ్జాంపుల్స్. Let us see. We'll see one example from ratio proportion, percentages, one from time and distance. Like we'll see various examples from various topics. All right. Let's start the first question now. Yeah, this is the first question of you. ఇవాళ అడిగే ప్రతి క్వశ్చన్ కూడా వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో దిగిన క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. ఈ రోజు ఇక్కడ ఉన్న ప్రతి క్వశ్చన్ కూడా వివిధ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో అడిగిన క్వశ్చన్. ఓకే, now the first question, my dear friends, the first question, in a village there are 28,960 people are there, out of which 1/8 are females and the rest are males.
In the females 10% are children, in the males 20% are children. Find the percent of adults. ఒక గ్రామంలో 28,690 మంది జనాభా కలరు. అందులో 1/8 భాగం స్త్రీలు, మిగిలిన వారు పురుషులు. స్త్రీలలో 10% మరియు పురుషుల్లో 20% చిన్నవారు. అయిన గ్రామంలో పెద్దవారి శాతము ఎంత? It's a question, right? In a village roughly 28,690 people are there. ఒక గ్రామంలో 28,690 మంది జనాభా కలరు. Out of which 1/8 are females and the rest are males. అందులో 1/8 భాగము స్త్రీలు అయితే మిగిలిన వారు పురుషులు. నెక్స్ట్, in the females 10% are children, in the males 20% are children. స్త్రీలలో 10% చిన్నవారు, పురుషులలో 20% చిన్నవారు. అయినా find the percent of adults, పెద్దవారి శాతం ఎంత? ఇది క్వశ్చన్. బోర్డు చూడండి, క్వశ్చన్ చూడండి సరే. 28,690 మంది ఉన్నారండి జనాభా. అందులో 1/8 భాగం స్త్రీలు, మిగిలిన వారు పురుషులు. In the females roughly 10% of children, in the males 20% of children. My question to you, find the percent of adults. Right? నువ్వు ఎలా చేస్తుంటావు ఇన్నాళ్ళు ఒకసారి గుర్తు చేసుకో. నువ్వు ఎలా చేసావో ఒకసారి గుర్తు చేసుకో. లెట్స్ టాక్ ఓపెన్లీ. నువ్వు ఎలా చేస్తుంటావు? ఇప్పుడు విఎంఆర్ లాజిక్స్లో ఎలా చేయబోతున్నావు? నువ్వు ఎలా చేస్తున్నావో ఇప్పుడు విఎంఆర్ లాజిక్స్లో ఎలా చేయబోతున్నామో ఫస్ట్ అబ్జర్వ్ చేయి. రైట్, గైస్, వెరీ సింపుల్ ఆఫ్ ఇట్, వెరీ సింపుల్. లుక్, విఎంఆర్ లాజిక్స్లో ఎలా చేద్దాం ఈ క్వశ్చన్? సింపుల్ అబ్జర్వ్ గైస్. ఎగ్జామ్లో వాడు ఏదైతే వాల్యూ ఇచ్చాడో, ఎగ్జామ్లో వాడు ఇచ్చింది ఊళ్ళో 28,690 మంది ఉన్నారని ఫస్ట్ పాయింట్, అది కొట్టిపడాయి. ఎగ్జామ్లో వాడు ఇచ్చిన వాల్యూ కొట్టిపడాయి. కొట్టేసి నో లెట్స్ అస్యూమ్ అక్కడ ఒక విలువ అనుకో నీ ఇష్టం వచ్చింది అనుకోమన్నా కదా. కొంతమంది సార్ నేను ఎక్స్ అనుకుంటాను సార్. ఎక్స్ అనుకుంటే వరస్ట్ మెథడ్. కొంతమంది సార్ నేను 100 అనుకుంటే వేస్ట్ మెథడ్. ఎక్స్ అనుకుంటే వరస్ట్ మెథడ్, 100 అనుకుంటే వేస్ట్ మెథడ్. మరి ఏమనుకోవాలి? ఒక పద్ధతిగా అనుకోవాలి, ఒక పద్ధతిగా. లుక్, ఇక్కడ బయట ఎంత ఉంది? 8 ఉంది. సో లెట్స్ అస్యూమ్ 800 people are there. Let's assume 800 people are there. ఊళ్ళో మొత్తం 800 people ఉన్నారండి. ఊళ్ళో మొత్తం 800 people ఉన్నారు. అందులో 1/8 భాగం స్త్రీలు, 800లో 1/8 part are females. Out of 800, 1/8 part are females. What is 1/8 part? Out of 800, what is 1/8 part? 100. ఈ 1/8 of 800 అంటే 100. ఈ 100 ఎవరు? ఫీమేల్స్. ఒక 100 ఫీమేల్స్ ఉన్నారు. మరి మేల్స్ ఎంతమంది? మిగిలిన వాళ్ళంతా మేల్సే. టోటల్ 800. ఇది 100 అంటే 700. ఇది 700. రైట్, నెక్స్ట్. In the females 10% children. Let's calculate children only. 10%. ఎంత అంటే 10. 2 zeros cancel, remaining multiply, 10 ones are 10. In the females 10% children. In the males 20% children. 2 zeros cancel, multiply, 7 2s are 140 children. స్త్రీలలో 10 మంది చిల్డ్రన్ ఉన్నారు, పురుషుల్లో 140 చిల్డ్రన్ ఉన్నారు. పిల్లవాళ్ళు అయితే మొత్తం చిల్డ్రన్ ఎంతమంది? 150 చిల్డ్రన్ అండి. అవుట్ ఆఫ్ 800, 150 are children. Out of 800, 150 children. మొత్తం 800లో 150 మంది చిన్నవారు. మొత్తం 800లో 150 children. Remaining 650 are adults. 650 adults. నాకు కావాల్సింది అడల్ట్ ఎంత పర్సెంట్ అంటే ఈ 650 అనేది 800లో ఎంత శాతం, ఆ 650 అనున్నది 800లో ఎంత శాతం. 650 is what percentage of 800? So clearly 650 by 800 into 100. Cut cheste 8 8s are 64, 8 1s are 8, 22, 8 2s are 16.5, 81.25. 81.25, that's your answer. That is the percent of adults in the village. That is the percent of adults in the village. This is about VMR logic. అంటే నేనేం చేశాను ఇక్కడ ఎగ్జామ్లో వాడిచ్చే వాల్యూని కొట్టి పడేశాను. పర్సెంటేజెస్ టాపిక్ అండి క్వశ్చన్ ఇది. ఎగ్జామ్లో నేనేం చేశాను అంటే వాడిచ్చే వాల్యూ కొట్టి పడేసి I just take my comfortable value. I took my comfortable value. కానీ నువ్వెలా చేస్తున్నావు? లెట్ మీ షో యూ దట్ ఆల్సో.
లెట్ మీ షో గైస్. మరి ఇన్నాళ్ళు నువ్వు ఎలా చేస్తుంటావు? లెట్స్ సీ అబౌట్ దట్. నువ్వు ఎలా చేసావో చూద్దాం. నువ్వు ఎలా చేసావు ఇన్నాళ్ళు? క్వశ్చన్ అడగచ్చు. In a village, 28,690 people are there, out of which 1/8 are females and the rest are males. In the females, 10% are children. In the males, 20% are children. My question to you, find the percent of adults. Is the question, right? మరి నువ్వు ఎలా చేస్తుంటావు చూద్దాం సరే. లెట్స్ సీ నువ్వు ఎలా చేస్తుంటావు. పాప ఎగ్జామ్లో ఏ వాల్యూ ఇస్తే ఆ వాల్యూ తీసుకుంటావు. క్లియర్గా వాడు ఏ వాల్యూ ఇస్తే ఆ వాల్యూ తీసుకుంటావు. 28,690 ఇందులో 1/8 పార్ట్ ఎంత అబ్జర్వ్. మరి నువ్వు ఎలా చేసి వచ్చింది కమాన్. 1/8 part of 28,690, 1/8 part, that is 3,586.25. ఇక రిమైనింగ్ అంటే దీంట్లోంచి దీన్ని సబ్ట్రాక్ట్ చేయాలి. చూడండి, దీంట్లోంచి దీన్ని సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేస్తే దట్ ఈస్ 25,103.75. 25,103.75. ఇందులో 10% ఎంత అంటే 358.625. ఇందులో 20% అన్నారండి. 20% ఎంత అంటే 5,020.75. సో మొత్తం ఎంత ఉందంటే 5,020.75. రెండు కలిపితే చిల్డ్రన్ ఎంత అంటే 5,379.375. దిస్ ఆర్ ద చిల్డ్రన్. ఆ టోటల్ నుంచి చిల్డ్రన్ తీసేయండి. అంటే 28,690 minus this one, I am getting that 23,310.625. ఇవెవరు? ఇదంతా అడల్ట్స్. అడల్ట్ పర్సన్ కావాలి అంటే 23,310.625 divided by 28,690 into 100. Which is answer 81.25. Observe it. Here answer 81.25. Here also 81.25. కానీ ఇక్కడ నువ్వెంత కష్టపడ్డావు చూసావా? ఈ ఒక్క క్యాలిక్యులేషన్ నుంచి తెలుసు నీ కష్టం అంటే. హియర్ వెరీ సింపుల్ మై డియర్ ఫ్రెండ్స్. నీకు ఫస్ట్ రావాల్సిన థాట్ ఏంటంటే ఎగ్జామ్లో నువ్వు ఆడిచ్చిన వాల్యూ కొట్టి పడేయాలి. ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. అది ఫాలో అవ్వకుండా చాలా మంది ఏం చేస్తారంటే పాపం వాడు ఇచ్చిన వాల్యూ తీసుకుని చేస్తా ఉంటారు. దట్స్ ఐ షోడ్ an example in percentage, right? Let's see one more topic now. Let's see. Question from ratio proportion. Ratios. The weight of two friends Ram and Shyam are in the ratio 4:5. Ram weight increased by 10% and the total weight increased by 15%. Then find the percent of weight of the Shyam increase if the total weight of both Ram and Shyam together 128.62 kg. రామ్ మరియు శ్యామ్ యొక్క బరువుల నిష్పత్తి 4:5. రామ్ యొక్క బరువు రాము మరియు వారిద్దరు మొత్తం బరువు 128.62 కేజీలు. రామ్ యొక్క బరువు 10% పెరుగగా మొత్తం బరువు 15% పెరిగాను. అయినా శ్యామ్ బరువు ఎంత శాతం పెరిగాను? ఇది క్వశ్చన్. బిగిన్. Weight of two friends of you, Ram and Shyam, are in the ratio 4:5. Weight of two friends of you, Ram and Shyam, are in the ratio 4:5. And the total weight 128.62 kgs. రామ్ వెయిట్ ఒక 10% పెరిగింది, మొత్తం బరువు ఒక 15% పెరిగింది. శ్యామ్ బరువు ఎంత శాతం పెరిగింది? క్వశ్చన్ చూడండి సార్. రాము మరియు శ్యామ్ యొక్క బరువుల నిష్పత్తి 4:5. రాము మరియు శ్యామ్ బరువుల నిష్పత్తి ఇచ్చారు 4:5. మొత్తం బరువు ఎంత అంటే 128.62. రాము యొక్క బరువు 10% పెరిగితే ఇద్దరి బరువు 15% పెరిగింది. శ్యామ్ బరువు ఎంత శాతం పెరిగింది? క్వశ్చన్, రైట్? చూడు, అయితే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఏం చేస్తారు? విఎంఆర్ లాజిక్స్ ఏం చేస్తారు? ఫస్ట్ లెట్స్ సి విఎంఆర్ లాజిక్స్. విఎంఆర్ లాజిక్ సింపుల్ అండి. ఎగ్జామ్లో వాడిచ్చిన వాల్యూని కొట్టి పడేయాలి. ఇట్స్ వెరీ సింపుల్ మై డియర్ ఫ్రెండ్స్. విఎంఆర్ లాజిక్ ఇఫ్ యు అబ్జర్వ్, వెరీ సింపుల్. నీకు రావాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఎగ్జామ్లో వాడిచ్చిన వాల్యూని కొట్టి పడేయాలి. కొట్టేసారు. Strike off. What are the values given to you? Strike off that value and take a comfortable value. ఏం తీసుకుంటావు? ఎక్సా వరస్ట్ వాల్యూ, 100 వరస్ట్ వాల్యూ, ఏమనుకుంటావు తెలిస్తే అయిపోద్ది. నువ్వు కొట్టి పడేసి ఏమనుకుంటావు అది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఏమనుకుంటావు? లీనో రామ్ వెయిట్ 4 భాగాలు, శ్యామ్ వెయిట్ 5 భాగాలు, మొత్తం 9 పార్ట్స్. రామ్ వెయిట్ 4 భాగాలు, శ్యామ్ వెయిట్ 5 భాగాలు, మొత్తం 9 పార్ట్స్.
9 పార్ట్స్ ఉంది కాబట్టి నేను 9 మల్టిపుల్ అంటే ఓ 90 900 అనుకుంటాను. పర్సంటేజ్ ఉన్నాయి కాబట్టి 900 అనుకుంటే కొంచెం ఈజీగా వస్తుంది. సో రామ్ వెయిట్ 400, రామ్ వెయిట్ 4 పార్ట్స్, శ్యామ్ వెయిట్ 5 పార్ట్స్ అండి. వాడిచ్చాడు రామ్ వెయిట్ 4 పార్ట్స్, శ్యామ్ వెయిట్ 5 పార్ట్స్, టోటల్ ఎంత అంటే 9 పార్ట్స్. 9 పార్ట్స్ కాబట్టి నేను 90 900 అనుకుంటాను, 900 అనుకుంటాను. వాడిచ్చిన వాల్యూ అయితే జస్ట్ స్ట్రైక్ ఆఫ్, వాడిచ్చిన వాల్యూ కొట్టేశారు 120 అది కొట్టేశారండి. ఇప్పుడు చూడండి రామ్ వెయిట్ ఎంత అంటే 400, శ్యామ్ వెయిట్ ఎంత అంటే 500. రామ్ వెయిట్ ఒక 10% ఇంక్రీజ్ చేయి, 10% ఇంక్రీజ్ చేస్తే 40 ఇంక్రీజ్. కొంతమంది 440 అంటారు కాబట్టి అది రాయకూడదు. సగానికి పైగా 440 అంటారు, చెక్ చేసుకో, అలా అనకూడదు, ఓన్లీ 40 రాయాలి. రామ్ వెయిట్ 10% పెరిగింది 40, టోటల్ వెయిట్ 15% పెరిగింది. 2 zeros క్యాన్సిల్ చేసి 9 15 135 పెరిగింది. రామేమో 40 పెరిగిందండి, ఇద్దరు వెయిట్స్ కలిపి 130 పెరిగింది. మరి శ్యామ్ వెయిట్ ఎంత పెరిగింది? 135 మైనస్ 40 చేస్తే 95 పెరిగింది. శ్యామ్ వెయిట్ ఎంత అంటే 95 ఇంక్రీజ్ అయింది. నాకు ఇంక్రీజ్ వద్దండి, ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అయింది అని అడిగాను. సో పర్సెంట్ ఆఫ్ ఇంక్రీజ్ ఫార్ములా ఇంక్రీజ్ బై ఇనిషియల్ వాల్యూ, పెరిగిన శాతం ఫార్ములా పెరిగిన బై ముందు విలువ ఇంటూ 100, ఆన్సర్ 19%. దాట్స్ ఆల్. సో శ్యామ్ వెయిట్ ఇంక్రీజ్డ్ బై 19%. ఓవర్. దిస్ ఈజ్ యువర్ వేమర్ లాజిక్. ఇప్పుడు లెట్స్ టాక్ ఓపెన్లీ. నువ్వు నార్మల్గా ఎలా చేస్తావు దీన్ని? ఇప్పుడు ఇది విఎంఆర్ లాజిక్ అండి. ఎగ్జామ్లో వాడిచ్చిన వాల్యూని కొట్టేస్తాను. వాడిచ్చిన వాల్యూని కొట్టిపడేయడమే, కొట్టేసి అనుకోవడమే ఓ పద్ధతిగా అనుకోవాలి. ఇప్పుడు నువ్వెలా చేస్తావు అంటావు, జస్ట్ అబ్జర్వ్. ఎలాగో సో రామ్ వెయిట్ శ్యామ్ వెయిట్ 4:5 రేషియో ఉందండి. ఇద్దరు వెయిట్ కలిపి 128.62. రామ్ వెయిట్ 10% పెరిగింది, టోటల్ వెయిట్ 15% పెరిగింది. శ్యామ్ వెయిట్ ఎంత పెరిగింది? క్వశ్చన్ రైట్. 90% స్టూడెంట్స్ చేస్తాడు. పాప వాడు ఏ వాల్యూ ఇస్తే అది తీసుకుని చేస్తాడు, వాడు ఏ వాల్యూ ఇస్తే అది తీసుకుని చేస్తాడు. రామ్ వెయిట్ 4 పార్ట్స్, శ్యామ్ వెయిట్ 5 పార్ట్స్, టోటల్ 9 పార్ట్స్ అండి. 9 పార్ట్స్ 128.62. ఒక పార్ట్ ఎంత కట్ చేశారు? 1 9s 9, 4 9s 36, 2 అప్రాక్సిమేట్లీ 3 9s 27, అర్థం 2 9s 18. మళ్ళీ చేయాలి 18, 8, 9 9s 81. ఒక పార్ట్ వచ్చింది. మరి 4 పార్ట్స్ ఎంత, 5 పార్ట్స్ ఎంత, దీంట్లో పెంచుద్ది మాట్లా. వాడిచ్చిన వాల్యూ తీసుకొని చేస్తే ప్రాబ్లమ్ ఈస్ టూ డిఫికల్ట్. మళ్ళీ స్టూడెంట్స్ బయటకు వచ్చి టాక్ ఏంటంటే గ్రౌండ్లో ఎగ్జామ్ అయిపోగానే, సార్ ప్రాబ్లమ్ ఈజీ కానీ సార్ క్యాలిక్యులేషన్ ఎమ్మ డిఫికల్ట్ సార్ క్యాలిక్యులేషన్ ఎమ్మ డిఫికల్ట్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అడిచిన వాళ్ళు ఎవరు తీసుకోమన్నాడు? నీకు తెలవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింటే ఫస్ట్ గోల్డెన్ రూల్ ఇస్ దట్ ఓన్లీ. హౌ టు మేక్ ద క్యాలిక్యులేషన్ పార్ట్ ఈజీ. క్యాలిక్యులేషన్ పార్ట్ ఎలా ఈజీ చేయాలి అదే, దట్ ఈస్ ద ఫస్ట్ గోల్డెన్ రూల్. ఎగ్జామ్లో వాడిచ్చే వాళ్ళని కొట్టి పడేయాలి. మరి కొట్టేసి ఏం తీసుకోవాలి? ఓ పద్ధతిగా తీసుకోవాలి. అదేంటి అది తెలుసుకునే క్లాసెస్. లెట్స్ సీ అలాగే నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 3. క్వశ్చన్ ఫ్రమ్ టైమ్ అండ్ డిస్టెన్స్. ఒకటి పర్సెంటేజ్ చూసాం, ఒకటి రేషియో ప్రపోర్షన్ చూసాం, ఒకటి టైమ్ అండ్ డిస్టెన్స్ చూద్దాం. ఓకే, ఒక జనరల్ క్వశ్చన్ అలా చూద్దామండి. లిఖిద్దాం. A man traveled 28,640 kilometers, out of which 1/8 distance he traveled by car with the speed of 40, and 1/5 distance he traveled with a train with the speed of 50, and the rest traveled with 60 km/h. Find average speed. ఒక వ్యక్తి 28,640 కిలోమీటర్లు ప్రయాణించును. అందులో 1/8 భాగం కారులో గంటకి 40 కిలోమీటర్ వేగంతో, 1/5 భాగం రైలులో గంటకి 50 వేగంతో, మిగిలిన దూరాన్ని బస్సులో గంటకి 60 కిలోమీటర్ వేగంతో ప్రయాణించిన. మొత్తం ప్రయాణానికి పట్టిన సగటు వేగము ఎంత? సగటు వేగము ఎంత? రైట్, జనరల్గా మీరేం చేస్తారు? విఎంఆర్ లాజిక్ ఏం చేస్తుంది? లెట్స్ సీ, రిపీట్. జనరల్గా నువ్వేం చేస్తావు? విఎంఆర్ లాజిక్స్ ఏం చేస్తాయి? లుక్, అబ్జర్వ్. The man traveled 28,640 kilometers, out of which 1/8 part traveled in a car with a speed of 40. Another 1/5 distance traveled in a train with a speed of 50. And the rest with the bus of a speed of 60. What is average speed? Question. What is average speed is the question, right? సగటు వేగము ఎంత? యావరేజ్ స్పీడ్ వి కాల్ ఇట్ as సగటు వేగము ఎంత?
రైట్ సార్ నో రైట్ నో లుక్ బయట జనరల్గా మీరు ఏం చేస్తూ ఉంటారంటే సార్ ఇది ఇచ్చారుగా దీంట్లో 1/8 చేస్తాను సార్ దీంట్లో 1/5 చేస్తాను సార్ రిమైనింగ్ చేస్తాను సార్ అంటే ఈ రెండు యాడ్ చేసి దీంట్లో తీస్తే రిమైనింగ్ వస్తుంది ఆ తర్వాత దీనికి టైం వేస్తాం యావరేజ్ స్పీడ్ అంటే మొత్తం డిస్టెన్స్ ట్రావెల్ చేసింది బై మొత్తం పట్టిన కాలం సింపుల్ యావరేజ్ స్పీడ్ అంటే ఏంటి ఫార్ములా యావరేజ్ స్పీడ్ ఫార్ములా గైస్ టోటల్ డిస్టెన్స్ ట్రావెల్ బై టోటల్ టైం టేకెన్ మొత్తము ప్రయాణించిన దూరము బై మొత్తము పట్టిన కాలము ఓకే సో సగం మంది పైన ఏం చేస్తారంటే మొత్తం ప్రయాణించింది 28,640 తీసుకుని చేస్తా ఉంటాడు ఒక్కొక్కడు మొత్తం ప్రయాణించిన దూరం అనేసి అలా ఫిక్స్ మొత్తం ప్రయాణించిన దూరం ఎంత అంటే 28,640 బై అని చేస్తా ఉంటాడు అదే వరస్ట్ మెథడ్ మీకు రావాల్సిన ఫస్ట్ థాట్ మై డియర్ ఫ్రెండ్స్ నీకు రావాల్సిన ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఐ లవ్ యూ వాట్ ఆర్ ద వాల్యూస్ గివెన్ టు యూ స్ట్రైక్ ఆఫ్ ఎగ్జామ్లో వాడిచ్చిన వాల్యూ కొట్టిపడాయి కొట్టేసి ఒక పద్ధతిగా అనుకోవాలి అదేమనుకుంటావో తెలిస్తే అయిపోయింది మై డియర్ ఫ్రెండ్స్ కమాన్ గ్యాస్ ఇట్ వాట్ యు అస్యూమ్ కమాన్ ఏమనుకుంటావు చెప్పు నీకు రావాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే వాడు ఇచ్చేవాళ్ళు కొట్టి పడేయాలి రైట్ అనుకో ఏమనుకుంటా కమాన్ స్టార్ట్ అనుకో టేక్ ద అలా చెప్తావు ఏమనుకోవాలి ఎల్సిఎం ఆఫ్ ద స్పీడ్స్ అలా ఎల్సిఎం ఆఫ్ 40 50 60 ఎల్సిఎం ఆఫ్ ద స్పీడ్స్ ఫస్ట్ ఇంటూ వెయిట్ అవలా ఫస్ట్ ఎల్సిఎం చెప్పండి ఎల్సిఎం లార్జెస్ట్ నెంబర్ 60 అలా ఎల్సిఎం లార్జెస్ట్ నెంబర్ 60 missing things 40 I am writing as 20 into 2 20 is here in this missing is 2 50 I am writing as 10 into 5 10 is there here missing is 5 so LCM is 600 alright అది కూడా LCM కూడా మీరు చేసే పద్ధతి వేరు మేము చేసే పద్ధతి వేరు LCM ఎలా చేయాలి మళ్ళీ సెపరేట్ మీకు క్లాస్ ఇస్తాను డోంట్ వరీ ఓకే యావరేజ్ ఇది LCM 600 వచ్చింది ఇక బైలో ఏముందండి ఇక్కడ బైలో 8 ఉంది బైలో 40 ఉంది ఈ రెండు కలిసి ఎంత 40 సో టోటల్ డిస్టెన్స్ ఏంటంటే 600 into 40 ఇది ఎస్యూమ్ చేసుకోవాలి ఈ 40 అలాగా 1/8 1/5 బైలో 8 to 5 LCM 40 రైట్ దట్స్ ఆల్ సో గైస్ వాట్ ఆర్ ద వాల్యూస్ గివెన్ టు యూ జస్ట్ స్ట్రైక్ ఆఫ్ అండ్ టేక్ టోటల్ డిస్టెన్స్ as 600 into 40 don't multiply keep as it is 640 alright now tell me out of this what is 1/8 part out of that come on guys out of this what is 1/8 part 8 table 5 times ante 5 into 600 this part is 5 into 600 what is the remaining next 1/5 ante 8 into 600 this is 8 into 600 in the rest please total 46 are there total 40 మొత్తం 46 ఉన్నాయి ఇక్కడ ఒక 5 అయిపోయి ఇక్కడ ఒక 8 అయిపోయి ఏడో 5 8 అయిపోయి ఇంకా మిగతా ఎంత ఉందండి మిగతా ఎంత ఉన్నాయి 8 + 5 13 అయిపోయి అవుట్ ఆఫ్ 40 13 ఓవర్ 27 లెఫ్ట్ ఓవర్ 27 into 600 ఇది రెస్ట్ ఆఫ్ ది డిస్టెన్స్ సో యావరేజ్ స్పీడ్ ఫార్ములా టోటల్ డిస్టెన్స్ 600 into 40 బై టోటల్ టైం చూడండి ఈ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి ఎంత టైం పట్టింది 1 hour కి 40 లెక్క 1 hour కి 40 లెక్క 600 కిలోమీటర్స్ అంటే గంటకి 40 పోతామండి గంటకి 40 600 కిలోమీటర్లు అంటే 15 గంటలు పడుతుంది ఇక్కడ టు ట్రావెల్ 600 కిలోమీటర్స్ యూ రిక్వైర్ 15 hours 15 5 75 hours ఇక్కడ టోటల్ టైం కావాలండి ఈ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి పట్టిన టైం వాట్ ఇస్ ద టైం టేకెన్ టు ట్రావెల్ దిస్ పార్ట్ అండ్ వాట్ ఇస్ ద టైం టేకెన్ టు ట్రావెల్ దిస్ పార్ట్ ఈ మొత్తం టైం వస్తుంది ఇక్కడ ఈ పార్ట్ 75 ఇప్పుడు చెప్పండి గంటకి 50 అండి మరి 600 కిలోమీటర్కి గంటకి 50 లెక్క 600కి 12 ఏళ్ళు పడుతుంది 96 గంటలు గంటకి 60 లెక్క 600 పోవడానికి 10 గంటలు 10 20 ఏళ్ళు 270 that's all so 600 into 40 by addition of these things adding now 600 by 11 table of you if you observe 54.5 approximately answer 54.5 is the average speed that's all my dear friends చూడండి అంటే
నువ్వు ఈ రకంగా చేస్తే ఇంత టైం పట్టింది. ఇదే ఒక క్వశ్చన్, ఒక పని చేయి, ఎగ్జామ్లో వాడిచ్చిన వాళ్ళు తీసుకొని చేయండి, వాడిచ్చిన వాళ్ళు తీసుకొని చేయండి ఒకసారి. అప్పుడు నీకు కష్టం అంటే ఏంటో తెలుస్తుంది. ఒక టాపిక్ కదండి, ఆల్ టాపిక్స్. యావరేజెస్ వాడిచ్చే వాళ్ళు కొట్టేయాలి, పార్ట్నర్షిప్ వాడిచ్చే వాళ్ళు కొట్టేయాలి, రేషియో ప్రపోర్షన్ వాడిచ్చే వాళ్ళు కొట్టేయాలి, పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ డిస్టెన్స్, అలా వేరియస్ కాన్సెప్ట్స్ అన్ని టాపిక్స్లను. అయితే నీకు కొట్టేవాళ్ళని ప్రతిసారి సార్ నేను కొట్టేస్తాను కదా, దానికి ఒక పద్ధతి ఉంటుంది. నువ్వు చూడగానే క్వశ్చన్ చూడగానే గుర్తుపట్టాలి, సార్ కొట్టేశారు, అది గుర్తుపట్టాలి, దాన్ని తెలుసుకోవాలి ఎప్పుడు కొట్టేయాలి ఎప్పుడు కొట్టేయకూడదు. ఆ తెలుసుకోవటమే విఎంఆర్ లాజిక్స్. ఎప్పుడు కొట్టేయాలి ఎప్పుడు కొట్టేయకూడదు ఆ తెలుసుకోవటమే, దాట్స్ ద విఎంఆర్ లాజిక్స్. ఆల్రైట్, నౌ నెక్స్ట్ వన్, general question of you. Now it's a general question. Observe. A woman went to a stationery shop with a certain sum of money. Look, a woman went to a stationery shop with a certain sum of money. With that money, she can buy 30 books, or else she can buy 40 pens. In the money, she kept 10% of money aside for afterfare. In the remaining, she bought 18 books. With the remaining money, how many pens she can buy? రజని కొంత సొమ్ముతో స్టేషనరీ షాపింగ్ వెళ్ళింది. ఆమె ఉన్న సొమ్ముతో 30 పుస్తకాలు లేదా 40 అంటే ఇచ్చింది 40 30 పుస్తకాలు లేదా 40 పెన్నులు కొనగలదు. కానీ ఆమె వద్ద ఉన్న సొమ్ములో 10% ఆటో కొరకు పక్కన పెట్టను. ఇంకా మిగిలిన సొమ్ములో 18 పుస్తకాలు కొనిను. ఇంకా మిగిలిన సొమ్ముతో ఎన్ని పెన్నులు కొనగలదు? క్వశ్చన్ జా చూడు సరే. నువ్వు ఒక షాప్కి వెళ్ళావు, నువ్వే ఒక షాప్కి వెళ్ళావు, కొంత డబ్బు తీసుకుని వెళ్ళావు. నీ దగ్గర ఉన్న డబ్బుతో నీకు 40 బుక్స్, నీ దగ్గర ఉన్న మనీతో నీకేమైందంటే 30 బుక్స్ వస్తాయి, ఆర్ ఎల్స్ 40 పెన్స్ వస్తాయి. నీ దగ్గర కొంత మనీ ఉందండి, ఆ మనీ తీసుకుని పోవు. ఆ మనీ తీసుకుని వెళ్తే నీకు ఆ మనీతో 30 బుక్స్ లేదా 40 పెన్స్ ఇస్తారు. ఓకే, ఆ మొత్తం మనీ ఇచ్చేస్తే, షాప్ వాడికి ఇచ్చేస్తే, what is the money you have? If you give that money, the shopkeeper will give you 30 books or else 40 pens. But you know what you did? నువ్వేం చేసావంటే ఒక 10% మనీ ఒక పక్కన వేసుకున్నావు, ఒక 10% మనీ పక్కన పెట్టున్నావు ఆటో ఫేర్ కోసం. ఏం నడుచుకుంటూ బాగా ఇంటికి నీ ఇష్టం. ఉన్న డబ్బుల్లో 10% పక్కన పెట్టుకున్నావు, ఆటోలో పోవడానికి పక్కన పెట్టుకున్నావు 10%, పర్లేదు. ఆ తర్వాత మిగిలిన దానిలో యూ బాట్ 18 బుక్స్. ఇంకా మిగిలిన దాంట్లో హౌ మెనీ పెన్స్ యు ఆర్ గోయింగ్ టు బై? ఇస్ ద క్వశ్చన్, రైట్? ఇది క్వశ్చన్ క్లియర్ ఉందా? లుక్, ఫస్ట్ పాయింట్ అలా అబ్జర్వ్. ఇక్కడ పాయింట్ ఏంటంటే రజనీ షాప్కి వెళ్ళిందండి, ఎంత మనీ తీసుకుని వాడికి చెప్పాడా? ఎంత మనీ తీసుకెళ్ళిందో వాడు చెప్పాడా? పర్సులో ఎంత మనీ ఉందో చెప్పాడా? చెప్పలేదు. హౌ మచ్ మనీ ఈస్ దేర్ ఇన్ ద పర్స్? డోంట్ నో. కొంతమంది సార్ పర్లేదు సార్ తెలిపోతే ఎక్సల్కి ఒకసారి అంటాడు, అంటే తెలిపోతే ఎక్సల్గా అంటాడు. ఎంత మనీ ఉందంటే ఎక్స్ అనుకుంటే వరస్వదండి. కొంతమంది ప్రతిదానికి 100 సార్, 100 ఏంటి ప్రతిదానికి 100 ఏంది? ఎక్స్ వరస్ట్ మెథడ్, 100 వేస్ట్ మెథడ్. ఎక్స్ వరస్ట్ మెథడ్, 100 వేస్ట్ మెథడ్. అడుగు, ఏమనుకోవాలి అడుగు, ఓ పద్ధతిగా అనుకోవాలా. అది తెలిస్తే అయిపోయినట్టు ఆన్సర్. నువ్వేమనుకుంటే తెలిస్తే అయిపోయింది ఆన్సర్. ఓ పద్ధతిగా అనుకోవాలా. అడుగు, ఏమనుకోవాలి అడుగు. ఎల్సిఎం 30, 40 ఎల్సిఎం 120. రజనీ ఈజ్ హ్యావింగ్ 120 రూపీస్. ఎంత అంటే తన దగ్గర 120 రూపీస్ అనుకోండి. ఇప్పుడు చూడండి క్వశ్చన్. రజనీ దగ్గర మొత్తం 120 రూపీస్ ఉందండి. ఆ మనీతో తను ఏం చేయగలదు? 30 బుక్స్ కొనగలదు లేదా 40 పెన్స్ కొనగలదు. రజనీ దగ్గర మొత్తం 120 రూపీస్ ఉందండి. ఆ మనీతో తను 30 బుక్స్ కొనగలదు లేదా 40 పెన్స్ కొనగలదు. అంటే 30 బుక్స్ ఎంత అంటే 120 రూపీస్. ఈచ్ బుక్ ఎంత అంటే 4 రూపీస్. అలాగే 40 పెన్స్ కొనగలదండి 120తో. సో ఈచ్ పెన్ ఎంత అంటే 3 రూపీస్. తను ఏం చేసింది? 120లో తను ఏం చేసింది? ఒక 10% ఆటో ఖర్చు యూజ్ చేసింది. 10% ఎంత? ఒక 12 రూపాయలు ఆటో కోసం యూజ్ చేసింది, ఒక 12 రూపాయలు. ఇంకా
ఒక 12 రూపాయలు ఆటో. తర్వాత చేసింది ఒక 18 బుక్స్ కొంది. 18 బుక్స్ కొంది. ఒక్కొక్క బుక్ ఎంత అంటే 4 రూపీస్. 18 4s 70 రూపీస్ అయిపోయిందండి. ఇప్పటికి మొత్తం మీద రజని ఒక 12 రూపాయలు ఆటో కోసం పెట్టింది, ఒక 72 రూపాయలేమో బుక్స్ కొంది. ఎంత అయిపోయినాయి? 84 రూపీస్ అయిపోయింది. ఎంతలో? 120లో 84 అయిపోయింది. ఇంకా ఎంత ఉన్నాయి? 36 రూపాయలు, 36 రూపీస్. ఆ 36 ఏమడిగింది? బుక్స్ కావాలని అడిగింది, పెన్స్ కావాలని అడిగింది. ఒక్కొక్క పెన్ ఎంత? 3 రూపాయలు. ఒక్కొక్క పెన్ 3 రూపాయలు. ఆ 36కి ఎన్ని వస్తాయి? 12 వస్తాయి. అయిపోయింది ఆన్సర్. దట్స్ ఓవర్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ నేను చెప్పాల్సిన పాయింట్ అండి మీకు ఒకటే సింపుల్ పాయింట్ అండి. ఎగ్జామ్లో వాడు వాల్యూ ఇస్తే దాన్ని కొట్టేసేయాలి. ఎగ్జామ్లో వాడు వాల్యూ ఇస్తే దాన్ని కొట్టేసి ఒక పద్ధతిగా అనుకోవాలి. ఇక్కడ అసలు వాల్యూ ఇవ్వాల, ఇక్కడ వాల్యూ ఇవ్వాల. ఇవ్వకపోతే కంఫర్ట్ ప్రకారం అనుకోవడం. ఇస్తే కొట్టేసి అనుకుంటా, ఇయ్యపోతే డైరెక్ట్గా అనుకుంటా. ఆడు వాల్యూ ఇస్తే కొట్టేసి అనుకుంటా, ఇయ్యపోతే డైరెక్ట్గా అనుకుంటా. అనుకోవటం కామన్. రైట్? ఎస్ ఆర్ నో? అయితే ఇక్కడ నువ్వు తెలుసుకోవాల్సిన చాలా ఇంపార్టెంట్ పాయింట్ అంటే కొట్టేయమన్నా ప్రతిసారి కొట్టేయకూడదు. ఎప్పుడు కొట్టేయాలి, ఎప్పుడు కొట్టేయకూడదు తెలుసుకోవటమే విఎంఆర్ లాజిక్స్ యాప్. మీకు విఎంఆర్ లాజిక్స్ ఎక్కడ దొరుకుతాయి అంటే ప్లే స్టోర్లోంచి ఫస్ట్ మీరు మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. విఎంఆర్ లాజిక్స్ని యూ జస్ట్ డౌన్లోడ్ ఫ్రమ్ యువర్ ప్లే స్టోర్. లెట్ మీ షో యూ. ఫస్ట్ మీకు ఇలా వస్తుంది చూడండి ఒకసారి. మీరు ప్లే స్టోర్లో సెర్చ్ విఎంఆర్ లాజిక్స్. దిస్ ఈజ్ యువర్ విఎంఆర్ లాజిక్స్. ఓపెన్ దిస్. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇన్స్టాల్ అని క్లిక్ చేయాలి. మీరు ఇన్స్టాల్ అని క్లిక్ చేయాలి. దిస్ ఈజ్ యువర్ విఎంఆర్ లాజిక్స్ యాప్. ఎవరైనా మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి, ఇంకొన్ని ఫ్రీ వీడియోస్ చూసుకోవాలి అనుకుంటే క్లిక్ ఆన్ ఇన్స్టాల్. ఓకే, ఈజ్ యువర్ విఎంఆర్. అండ్ నౌ విఎంఆర్ లాజిక్స్ ఇక్కడ ఓపెన్ అని అవుతుందండి. ఓపెన్ కొట్టండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ కొట్టండి. ఓపెన్. క్లిక్ ఆన్ ఓపెన్. నెక్స్ట్ ఇట్ విల్ ఆస్క్ యువర్ మొబైల్ నెంబర్. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. మీరు ఒకవేళ యాప్ కొనుక్కోవాలన్నా లేదా యాప్లో ఫ్రీగా డెమో వీడియోస్ చూసుకోవాలన్నా సరే ఏం చేయాలి? ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ మొబైల్ నెంబర్. యువర్ మొబైల్ నెంబర్. మీ మొబైల్ నెంబర్ ఏది ఉందో ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఈ మొబైల్ నెంబర్ ఎంటర్ మీ ఇష్టం. అంటే మీ మొబైల్ నెంబర్ అండి, ఇది రాయకూడదు, ఇది రాయకూడదు అండి. మీ మొబైల్ నెంబర్ ఏదో ఒకటి ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత యూ గెట్ ఓటీపీ. ఓటీపీ అనేది వస్తుంది. ఏ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తారో ఆ నెంబర్కి మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని మళ్ళీ ఎంటర్ చేయాలి. ఓటీపీని ఎంటర్ చేసుకోవాలి. గాయస్, మీరు ఎందులో యాప్ కావాలనుకుంటున్నారో ఇక్కడ మీరు మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీ మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ 4 digits ఎంటర్ చేయండి. ఓటీపీ వచ్చిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుందండి విఎంఆర్ లాజిక్స్. మీకు ఈ విఎంఆర్ లాజిక్స్ ఓపెన్ తర్వాత ఇక్కడ మీకు చూస్తే కాలమ్ కాల్ స్టోర్. దీన్ని క్లిక్ చేయండి. స్టోర్ చూడండి, ఇక్కడ స్టోర్ ఉందిగా, దీన్ని క్లిక్ చేయండి. స్టోర్ అది క్లిక్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతాయి. కోర్సెస్ ఏమున్నాయో చూస్తారండి. కూడా కోర్సెస్లో మీకు మొత్తం కోర్సులు ఉన్నాయన్నీ వస్తాయండి. ఇలా మూవ్ చేస్తే కోర్సులు అన్నీ వస్తాయి. ఏ కోర్స్ కావాలనుకుంటారో ఆ కోర్స్ని క్లిక్ చేయండి. మీరు ఏదైనా కోర్స్ బై చేయాలనుకుంటే ఆ కోర్స్ మీద క్లిక్ చేయండి. ఓకే, ఏదైనా కోర్స్ కావాలంటే దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు అది ఓపెన్ అవుతుంది డీటెయిల్స్. ఇక్కడ బై నౌ వస్తుందండి. బై నౌ వస్తుంది. క్లిక్ ఆన్ బై. అంటే మీరు చూడాలి అనుకుంటే కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు, లేదా ఫ్రీ వీడియోస్ ఉంటే అందులో ఫ్రీ డెమో వీడియోస్ ఉంటే అవి చూసుకోవచ్చు. సెలెక్ట్ స్టేట్ అని క్లిక్ చేసిన తర్వాత యూ నీడ్ టు ఆప్ట్ యువర్ స్టేట్. ఆంధ్రప్రదేశ్ లేకపోతే తెలంగాణ, యూ కెన్ ఆప్ట్ యువర్ స్టేట్స్. స్టేట్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇట్ విల్ షో యూ లైక్ దిస్. వాలెట్ పేనా లేకపోతే క్రెడిట్ కార్డ్సా? క్రెడిట్ కార్డు ఉంటే ఈఎంఐ ఉంటుంది, లేదంటే ఈఎంఐ లేదు. వాలెట్స్ యూజ్ చేసుకోవచ్చు. ఆ వాలెట్ యూజ్ చేస్తే అందులో ఏమున్నాయంటే ఫోన్పేనా లేకపోతే ఏమన్నా ఏదైనా యూజ్ చేస్తా అని ఫోన్పే చూస్ చేసుకోవచ్చు, గూగుల్ పే యూజ్ చేసుకోవచ్చు, ఏమైనా సరే గోపో పే పేమెంట్ అయిపోతుంది. పేమెంట్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఏ కోర్స్ అయితే కొన్నారో అవి యువర్ కోర్సులో వస్తే పైన వస్తాయండి, మీరు కొన్న కోర్సులు. సో మీకు ఆ కోర్సులో అన్నీ ఓపెన్ అవుతాయి. ఇది క్లిక్ చేయగానే ఈ కోర్స్ కొన్నాగా ఇది క్లిక్ చేయండి. మళ్ళీ క్లిక్ చేయగానే ఇలా మీకు వీడియోస్, ఇందులో ఓవర్ వ్యూ కంటెంట్ ఉన్నాయండి. ఈ కంటెంట్లో వీడియోస్ అన్నీ వస్తాయండి.